హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఊరేగింపు మొత్తం ఈ గుడి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. పూర్వం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎస్కోట పునిగిరిలో ఉన్న దారగంగమ్మ లోవలో ప్రతిరోజు స్నానాలు చేసేవారంట. వాళ్ళు ఆ దారగంగమ్మని గంగాదేవిగా భావించి పూజలు చేసేవాళ్ళు. అలా కాలం మారే కొద్దీ అక్కడ ఉన్న ప్రజలు ఆ దారగంగమ్మ లోవ దగ్గరికి వెళ్ళి పూజలు చేసేవారంట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడున్న ప్రజలకి ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా పెద్ద కరువు వచ్చిందంట. అప్పుడు మోపాడ వంశకులైన ఊరి పూజారులు పెద్దలు దారగంగమ్మ తల్లికి పండగ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా దారగంగమ్మ తల్లికి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి తిరిగి వస్తుండగా మధ్యదారిలో ఒక వెండి చెంబు కర్ర మర్చిపోయానని పూజారి ఇద్దరు గ్రామ ప్రజల్ని తీసుకొని రమ్మని పంపిస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి దారగంగమ్మ తల్లి అక్క చెల్లెలకి తమ్ముడు పోతురాజుకి ఆ నైవేద్యాలు విందుగా పెట్టడం గ్రామ ప్రజలు చూస్తారంట. అది గమనించిన అమ్మవారి అక్క చెల్లెళ్ళు ఎవరో మనుషులు ఉన్నారని చెప్తారు. అది విన్న గ్రామస్తులు బాగా భయపడతారంట. అప్పుడు దారగంగమ్మ తల్లి, భయపడకండి, మీరు నాకు పూజలు చేసి చాలా సంతోషపరిచారు, కానీ మీరు నా కోసం ప్రతిరోజు ఇంత దూరం రావద్దని ఆ వెండి చెంబుని విసిరేస్తుంది. ఆ చెంబు ఎక్కడ పడుతుందో అక్కడ నా శిలా విగ్రహం దొరుకుతుంది. అక్కడ గుడి కట్టి నన్ను ఆరాధించండి, మీకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆ గ్రామస్తులకు చెప్పి బూరులు ప్రసాదంగా ఇచ్చి అక్కడే తినేయమని చెప్పి మాయమైపోతుంది. అప్పుడు వాళ్ళు చెప్పింది గ్రామ ప్రజలు నమ్ముతారా లేదో అని ఆ బూరులు తినకుండా వాళ్ళకి చూపిద్దామని ఒక టవల్లో చుట్టి తీసుకొని వెళ్ళి ప్రజలకి జరిగిందంతా చెప్పి బూరెలు చూపించగా అవి రాళ్ళగా మారిపోతాయి. అప్పుడు గ్రామ ప్రజలు వాళ్ళు చెప్పింది నమ్మకపోయేసరికి ఇంకా చెంబు పడిన చోట తవ్వితే అక్కడే అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. అప్పుడు శ్రీ 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 దారగంగమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు పూజలు చేసి గుడి కడతారు. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఊరి ప్రజలంతా ప్రాణం పెట్టి చేస్తారు ఈ పండుగ. గోవిందా 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 గాన విలోలా గోవిందా 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 గాన విలోలా. ఇప్పుడు మీరు చూస్తున్న పండుగలో ఇది సగమే. ప్రతిసారి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. ఈసారి ఎలక్షన్ కోడ్ వల్ల వాటికి పర్మిషన్ లేదు. ఇంకా ఈ పండుగ ఏంటంటే మా ఊరికి పెద్ద పండగలాగా, అంటే సంక్రాంతికి ఇంతమంది జనాలు ఉండరు, కానీ ఈ పండగకి అయితే చాలామంది వస్తారు. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.